వచ్చే ఏడాది జనవరి 5న జరగాల్సిన గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష మరోసారి వాయిదా పడింది. అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు పరీక్షకు సన్నద్ధమయ్యేందుకు 3 నెలల సమయం ఉండేలా ఏపీపీఎస్సీ కీలక నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 23న మెయిన్స్ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపింది. ఏపీపీఎస్సీ నిర్ణయంపై అభ్యర్థులు హర్షం వ్యక్తం చేశారు. గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష మరోసారి వాయిదా పడింది. వచ్చే ఏడాది జనవరి 5న జరగాల్సిన పరీక్ష అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు ఫిబ్రవరి 23కు ఏపీపీఎస్సీ వాయిదా వేసింది. ఇటీవలే చైర్పర్సన్ గా బాధ్యతలు చేపట్టిన అనురాధ పెండింగ్ పరీక్షలు తక్షణం నిర్వహించేలా నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగానే గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షను జనవరి 5న నిర్వహించాలని నిర్ణయించారు. డీఎస్సీ పరీక్షలకు అడ్డురాకుండా ఉండేలా అక్టోబర్ 30న ఆదేశాలు జారీ చేశారు. అయితే ప్రకటన తేదీ నుంచి పరీక్ష నిర్వహించే రోజుకు కనీసం 90 రోజుల వ్యవధి ఉండాలి. కానీ కేవలం 60 రోజులు మాత్రమే సమయం ఉండడంతో నిరుద్యోగులు ఆందోళనకు గురయ్యారు. సిలబస్ మార్పుల వల్ల ఇంత తక్కువ సమయంలో పరీక్షకు సన్నద్ధం కాలేమని, మెయిన్స్ పరీక్షా తేదీని మార్చాలంటూ పలువురు ఏపీపీఎస్సీ చైర్మన్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. అటు రాజకీయ నేతల నుంచి విజ్ఞప్తులు రావడంతో గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షను వాయిదా వేశారు. వైసీపీ ప్రభుత్వం నిర్వాకం వల్లే నిరుద్యోగులు ఆందోళన చెందాల్సిన పరిస్థితులు తలెత్తాయి. 4.5 పాటు ఉద్యోగాలు ప్రకటించకుండా మీనమేషాలు లెక్కించిన జగన్ ఎన్నికల్ని దృష్టిలో ఉంచుకుని హడావిడిగా గ్రూప్ 2 ఉద్యోగాలు ప్రకటించారు. గతేడాది డిసెంబర్ 7న నోటిఫికేషన్ విడుదల చేసి ఫిబ్రవరి 25న ప్రిలిమినరీ పరీక్షను నిర్వహించింది. సమయం తక్కువగా ఉండడంతో అభ్యర్థులు సన్నద్ధం కాలేకపోయారు. దీంతో 4 లక్షల మందికి పైగా పరీక్ష రాయగా కేవలం 92,250 మంది అభ్యర్థులు మాత్రమే మెయిన్స్ కు ఎంపికయ్యారు. జూలై 28న మెయిన్స్ నిర్వహించాలని నిర్ణయించింది. ఆ తర్వాత ఎన్నికలు జరగడం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పలువురు అభ్యర్థులు గ్రూప్ 2 మెయిన్స్ వాయిదా వేయాలని మంత్రి లోకేష్ ను కోరారు. వారి విజ్ఞప్తి మేరకు జూలై 28న తలపెట్టిన గ్రూప్ 2 పరీక్ష వాయిదా పడగా, ఇటీవలే చైర్పర్సన్ గా బాధ్యతలు చేపట్టిన అనురాధ వచ్చే ఏడాది జనవరి 5న నిర్వహించాలని నిర్ణయించారు. ఈ తేదీపైన నిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేయడంతో పరీక్షను మరోసారి వాయిదా వేస్తూ ఏపీపీఎస్సీ నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 23న మెయిన్స్ పరీక్ష నిర్వహించాలని నిర్ణయించడంపై నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.